ప్రతి దానికి కూడా ఏ మంచి చేయాలన్నా, ఏ చెడు చేయాలన్నా పాపము, పుణ్యము అన్న పదాన్ని వాడుతూ ఉంటాము. ఉమ్, ఉమ్. స్వర్గము, నరకము. అవును. ఈ పాపము, పుణ్యానికి, స్వర్గానికి, నరకానికి సంబంధం ఉంది ఉమ్, ఉమ్. కదా. పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవును. అసలు పాపము అంటే ఏంటి అంటే ఒకటే ముక్కలో చెప్పాలంటే ధర్మంగా నడుచుకోవటం పుణ్యము, ఉమ్. ధర్మంగా నడుచుకోకపోవటము పాపము. ఓకే. ఒక్క ముక్కలో చెప్పండి. ఉమ్. అయితే మరి ధర్మము అంటే ధర్మాలు చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ తల్లిదండ్రులతో ఉండే ధర్మం వేరు, భార్యాభర్తలతో ఉండే ధర్మం వేరు, కొడుకులు కూతుర్లతో ఉండే ధర్మం వేరు, స్నేహితులతో ఉండే ధర్మం వేరు, చుట్టరికాలతో ఉండే ధర్మం వేరు. ఇట్లా రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని మనం న్యాయం చేయాలి. ఉమ్. తల్లిదండ్రులను తీసుకుందాం, వాళ్ళు బ్రతికుండగా వాళ్ళతో చక్కగా వాళ్ళ సంభాషణ, వాళ్ళతో చేసే సంభాషణ కూడా చక్కగా ఉండాలి. ఉమ్, ఉమ్. వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలి. గతించిన తర్వాత కూడా వాళ్ళకి చేయవలసినవి చేయాలి. ఇది తల్లిదండ్రులతో చేయవలసిన ధర్మ మార్గము. అవును. భార్యతో ఉండాల్సిన ధర్మం వేరే ఉంది. అట్లనే భార్యతో ఉన్నట్టుగా కూతురుతో ఉండం కదా. ఉండవు. భార్యతో ఉండే విధానం వేరు, కూతురుతో ఉండే విధానం వేరు. ఇక్కడ ధర్మం మారింది. ఇద్దరు ఆడవారే మళ్ళా ఉమ్, ఉమ్. కదా.